ఇంగ్లీష్ నేర్చుకుని అనర్గళంగా మాట్లాడాలనుకుంటున్నారా? అయితే వెంటనే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు వక్ఫ్ బిల్ దీనికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే గత కొద్ది రోజులుగా రకరకాల కథనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ బిల్లు వల్ల ముస్లిం సోదరులకి ఎలాంటి ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది, వక్ఫ్ బిల్ అంటే ఏంటి, వీటికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అన్నది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. వక్ఫ్ బిల్ ఇప్పుడు దీని గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారండి. ఓవరాల్గా ఇది ఎలాంటి బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఉంటుందంటారు అసలు ముస్లిం సోదరులకి? వక్ఫ్ బిల్ అన్నది ఇప్పటివరకు ఉన్న భారతదేశంలో 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ముస్లింలకి ఉద్దేశించినటువంటి స్థిర చరాస్తులు, ల్యాండ్ కావచ్చు, చరాస్తులు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఒక ప్రొటెక్షన్ కమిటీని వక్ఫ్ బోర్డ్ అని ఒక బోర్డు ఉంది సార్. అంటే నేను బేసిక్లీ అర్థమయ్యే భాషలు చెప్తాను. 1913లో కొంతమంది ముస్లిం పెద్దలందరూ కలిసి దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఈ వక్ఫ్ బోర్డు. ఏమిటి వక్ఫ్ బోర్డు అంటే? వక్ఫ్ అంటే అరబిక్ వర్డ్ ఏంటంటే చేయి కలుపుకుంటూ ఒకరికొకరు తోడ్పాటు అందించుకుంటూ ముందుకు వెళ్ళడం అన్న మీనింగ్ వస్తుంది, అరబిక్లో ఉన్నటువంటి మీనింగ్. ఏంటి వక్ఫ్ అంటే? ముఖ్యంగా తమకు ఉన్నటువంటి ఏదైతే ప్రాపర్టీ ఉంటుందో, ముస్లింల యొక్క మత సిద్ధాంతం ప్రకారం నేను చెప్తున్నాను, తమ ప్రాపర్టీని తమ తర్వాత వారసులకు అందజేసే విధంగా, అంటే కొడుకు కూతురు పిల్లలు అయిపోయిన తర్వాత పూర్వకాలం, అంటే ఇప్పుడు నేను చెప్పేది ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ నేను చెప్తున్నాను, అప్పుడు మనుషుల్లో కొంత దాతృత్వ భావన ఎక్కువ ఉండేది. అంటే మేము ఈ క్షణం భూమి మీద ఉండకపోయినా మా తర్వాత మేము చేసినటువంటి దాన ధర్మాలన్నీ కూడా భూమి మీద ఎల్లకాలం ఉండాలి అని ఏం చేసేవారంటే, తమకున్నటువంటి ప్రాపర్టీని అల్లా పేరు మీదుగా కొంత ప్రాపర్టీని రాసేవారు దాన ధర్మాల రూపంలో. అది హిందూ సమాజంలో కూడా ఉంటుంది, ముస్లిం సమాజంలో కూడా ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పబోయేంత కూడా ముస్లిం యొక్క సమాజం కూడా చెప్తున్నాను. వాళ్ళు ఏం చేసేవారంటే ప్రాపర్టీని అల్లా పేరు మీద రాసేవారు. అల్లా పేరు మీద రాసేవాడు అంటే ఏంటి అంటే, ముస్లింలో ఉన్నటువంటి పిల్లలకి, ముస్లింలో ఉన్నటువంటి అనాథలకి, ముస్లింలో ఉండే వితంతువులకి, ముస్లింలో ఎడ్యుకేషన్ పర్పస్, ఈ దాన ధర్మాల రీత్యా దీనికి వాడడం కోసం అని చెప్పి ఒక ప్రాపర్టీ. బట్ ఏంటంటే చాలామంది అప్పుడు నిజాం తర్వాత, నాట్ ఓన్లీ హైదరాబాద్ నిజాం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా చేశారు. అయితే ఇది 1913లో ఈ యొక్క బోర్డు ఏర్పాటైంది, వక్ఫ్ బోర్డు అంటే. బోర్డు అంటే బ్రిటిషర్స్ కాలంలో దీన్ని ఏర్పాటు చేశారు. 40 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం 2 పార్టీలుగా విభజించబడింది. ఒకటి పాకిస్తాన్గా, మరొకటి భారతదేశంలో. ఆ విభజించిన కార్యక్రమాలు ఏం చేశారంటే, ఎవరు ఏ ప్రాంతంలో ఉండొచ్చు అంటే, పాకిస్తాన్కి వెళ్ళాల్సిన వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళొచ్చు, ఇండియాలో ఉండాల్సిన వాళ్ళు ఇండియాలో ఉండిపోవచ్చు అన్నటువంటి ఒక నియమం అయితే అప్పుడు ఆ నెహ్రూ గారి గవర్నమెంట్లో జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. అయితే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా కొంతమంది పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన సందర్భాలు వాళ్ళు కుటుంబ సమేతంగా వెళ్ళిపోయినప్పుడు అక్కడక్కడ కొంత ల్యాండ్స్ ఉండిపోయి, ఈ ల్యాండ్స్ అన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేసుకునే ఉద్దేశంతో భారతదేశ ప్రభుత్వం యొక్క ఆధీనంలో వెళ్లకుండా ముస్లింల యొక్క పెద్దల యొక్క ఆధీనంలో ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి కమిటీలు, అంటే ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతాలు, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో ఉంటే ఆయా రాష్ట్ర ముస్లిం మత పెద్దలందరూ కలిసి ఒక కమిటీ బోర్డుని ఏర్పాటు చేసుకొని వాళ్ళు దానికి సంరక్షకులుగా, అంటే పూర్తిగా దానికి సంబంధించిన ల్యాండ్స్ అన్ని కూడా వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయారు, ఈ యొక్క ల్యాండ్ సంబంధించి. ఇలా ఎక్కడెక్కడైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ల్యాండ్లన్నీ అంచనా వేస్తే నాగరాజ్ గారు, నేను మీకు లెక్కలు చెప్తే మీకు ఆశ్చర్యం గొలిపే విస్తుగొలిపే విషయాలు ఉంటాయి. సుమారుగా దాని లెక్కలు వేస్తే మన రీసెంట్గా 2022లో ఒక వంశీ అని ఒక యాక్ట్ రావడం జరిగింది. వంశీ యాక్ట్ అంటే ఇది హిందూ యాక్ట్ కాదు సార్. వంశీ అంటే వక్ఫ్ బోర్డు సంబంధించిన ఒక యాక్ట్, వంశీ యాక్ట్ అంటారు దీన్ని. సిస్టమేటిక్ ఆఫ్ మేనేజ్మెంట్, అంటే వక్ఫ్ సిస్టమేటిక్ మేనేజ్మెంట్ అనేటువంటి అదొక యాక్ట్ ఫామ్ చేశారు. ఆ బోర్డు ప్రకారం భారతదేశంలో ఈ యొక్క వక్ఫ్ ఆస్తులు ఎంత ఉన్నాయంటే సుమారుగా 9,70,000 ఎకరాలు ఉన్నట్టుగా అంచనా వేశారు. 9,70,000 ఎకరాలు ఈ వక్ఫ్ బోర్డు అనేటువంటి ఈ యొక్క సంస్థ ఆధ్వర్యంలో ఉంది. మీరు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, భారతదేశంలో ఎక్కువగా ఉన్నటువంటి స్థలాలు ఎవరికి ఉన్నాయంటే రక్షణ శాఖ ఉంటుంది, అంటే డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకు ఉంటుంది. అది సుమారుగా 16 లక్షల ఎకరాల పాటు ఒక రక్షణ శాఖ భారతదేశంలో ఎక్కువ ల్యాండ్ ఉంటే, సెకండ్ పొజిషన్లో ఉన్నది రైల్వే శాఖ. రైల్వే శాఖ సుమారుగా 12 లక్షల పైబడి ఎకరాల ల్యాండ్ అయితే ఉంది. ఇక మూడో స్థాయి ఎవరిదే అంటే ఈ వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి ఈ 9,70,000 ఎకరాలు వక్ఫ్ బోర్డు యొక్క ఆధీనంలో ఉంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇవి. అంటే సుమారుగా గోవా స్టేట్కి మించి ఉన్నటువంటి ల్యాండ్స్ భారతదేశ వ్యాప్తంగా ఈ వక్ఫ్ బోర్డు యొక్క ఆధీనంలో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి ప్రభుత్వానికి వక్ఫ్ బోర్డుకి తేడా ఏంటంటే, వక్ఫ్ బోర్డుని ఏం చేశారంటే 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత 1995లో దీనికి ఒక చట్టం చేశారు. అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే ఒక విశేషమైన అధికారులు ఇవ్వడం జరిగింది ఈ వక్ఫ్ బోర్డుకి. అంటే మీకు ఎగ్జామ్ చెప్తే మీకు ఆశ్చర్యపోతారు నాగరాజ్ గారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్థలం కనిపించింది అనుకోండి, ఏదైనా ఒక స్థలం, ఈ స్థలం నాదే అని అన్నారు అనుకోండి, వక్ఫ్ బోర్డు ఖచ్చితంగా ఆ ల్యాండ్ వక్ఫ్ బోర్డుకి హ్యాండ్ ఓవర్ చేసేయాల్సిందే.
ఈ యొక్క సూత్రాన్ని బాగా వినండి. ఏదైనా ఒక ల్యాండ్ చూపించి ఈ ల్యాండ్ నాది అని వక్ఫ్ బోర్డుగా అని చెప్పగలిగితే ఆ ఎంటైర్ ల్యాండ్ మొత్తం కూడా వక్ఫ్ బోర్డుకి ఇచ్చేయాలి. ఎవరైతే ఆ ల్యాండ్లో స్వాధీనం ఉన్నారో వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ల్యాండ్ వక్ఫ్ది కాదు మాది నిరూపించుకోవాల్సిన అవసరం ఆ వ్యక్తిది. అంటే నేను ఒక అభియోగం వేస్తాను, ఆ అభియోగాన్ని కాదు అని చెప్పి నిరూపించుకోవాల్సినటువంటి ఆ పరిస్థితి ఆ వ్యక్తికి ఉంటుంది. ఆ వ్యక్తి కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడు, వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి కమిటీ పెద్దల దగ్గరికి వెళ్ళి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే భారతదేశ రాజ్యాంగానికి పేర్లలుగా ఒక చట్టం ఈ వక్ఫ్ బోర్డు యొక్క ఆధీనంలో నడుస్తూ ఉంటుంది. అంటే ఈవెందో మీకు చేతి ఆశ్చర్యపోతారు, పార్లమెంట్ ఇది నాది అని వక్ఫ్ బోర్డు అని అనుకోండి ఇచ్చేయాలి, అసెంబ్లీలు ఇది నాది అనుకోండి ఇచ్చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే ఈ విషయం నేను చెప్పలేదండి నాగరాజు గారు, కిరణ్ రిజిజు అని చెప్పి పార్లమెంట్లో ఈ వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఈ వక్ఫ్ బిల్లు ఎందుకు తీసుకొస్తున్నామంటే ఈ వక్ఫ్ బిల్లులో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి ఈ లొసుగులు ఏ స్థాయిలో ఉన్నాయని ఆయన పార్లమెంట్లో మాట్లాడిన మాట నేను చెప్తున్నాను. పార్లమెంటు భవనం మాదని చెప్పిన వక్ఫ్ బోర్డు చెప్పినప్పుడు కూడా ఆ పార్టీ యాస్టీస్గా వక్ఫ్ బోర్డుకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంత భయంకరమైన చట్టం అని చెప్తూ ఆయన మాట్లాడే విషయాలు నేను మీతో చెప్పడం జరిగింది. అయితే ఇంకా ఏముంది వక్ఫ్ బోర్డులు అంటే, ఈ వక్ఫ్ బోర్డులో నుండి ఎవరైతే కమిషనర్ ఉంటారో ఈ కమిషనరే ఆ యొక్క వక్ఫ్ ల్యాండ్కి పూర్తి యొక్క దాని విశేష అధికారాలు కలిగి ఉంటారు. అథారిటీస్ అన్ని వాళ్ళ చేతిలో ఉంటుంది. పోనీ వాళ్ళైనా సరే ముస్లింల యొక్క కమ్యూనిటీ ఏదైతే ముస్లింల యొక్క ఉన్నారో వాళ్ళకైనా చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కడా చేస్తున్నటువంటి ఆనవాళ్ళు ఎక్కడా కనిపించట్లేదు. అంటే ఎంతెంత ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అనాథ శరణాలయాలు కావచ్చు, వితంతువులు కావచ్చు, లేకపోతే వాళ్ళ మదర్సాలు కావచ్చు, ఎడ్యుకేషన్ పర్పస్, లేకపోతే వాళ్ళ దర్గాలు, వీటికి సంబంధించిన చాలా తక్కువ ఉంటుంది. ఎంతసేపు కూడా వాళ్ళు కొంతమంది కబ్జా అంటే ఎవరైతే పెద్దలు కొంతమంది వాళ్ళ హోల్డింగ్లో ఉండిపోయి దేశవ్యాప్తంగా ఈ 9,50,000 ఎకరాల్లో చాలా వరకు వాళ్ళ గుత్తాధిపత్యంలో ఉంటున్నాయి. దీనిలో ప్రభుత్వం ప్రశ్నించే అధికారం కూడా ప్రభుత్వానికి లేదు. దేశంలో ఏదైనా ఉంటే ఇప్పుడు ఒక ప్రాపర్టీ మీరు నన్ను అమ్మారు నాగరాజు గారు, ఈ ప్రాపర్టీ అమ్మితే మీరు నేను కలిసి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాం, రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, మనకంటూ మన లెక్కలు గవర్నమెంట్ లెక్కల్లో ఉంటుంది. కానీ వక్ఫ్ బోర్డు యొక్క ల్యాండ్ అని చెప్తే ఆ వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి లావాదేవీలు కూడా ప్రభుత్వం యొక్క లెక్కల్లో ఉండదు. మీకు నాకు సంబంధించిన ప్రాపర్టీ ఉన్నా సరే వక్ఫ్ బోర్డే కాస్ట్ ఉంటుంది. అది అవునా కాదని డిసైడ్ చేసే అధికారం కూడా వక్ఫ్ బోర్డుగా ఉంటుంది. అది అవునా కాదా, ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఏవైనా జరగాలంటే అక్కడ ఏమైనా స్కూల్స్ కట్టాలన్నా ఇతరత్ర ఏవైనా వ్యాపార కార్యక్రమాలు చేయాలంటే కూడా దాని మీద పూర్తి హక్కు అంతా కూడా వీళ్ళకే ఉంటుంది. సో ఇట్లాంటి ఒక భయంకరమైన చట్టం ఈ యొక్క వక్ఫ్ బోర్డు యొక్క చట్టం. ఇది ఎలా ఉంది అంటే ఇందులో వాళ్ళకు కూడా ఈ 9,50,000 ఎకరాల్లో కూడా ఎవరెవరికి ఎంత ఉందని చెప్పి రీసెంట్గా 2022లో నేను చెప్పిన వంశీ యాక్ట్ ఏది తీసుకొచ్చారో అది గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం నేను మీతో షేర్ చేసుకుంటాను నాగరాజు గారు. అందులో మసీదులకి 1,19,000 ఎకరాలు ఉందట. మసీదులకు మించి ఎక్కువ ల్యాండ్ దేని మీద ఉంది అంటే కబ్రస్థాన్ అంటే శ్మశానాలకి సుమారుగా 1,50,000 ఎకరాలు వాళ్ళ పేరు మీదుగా నమోదై ఉందట ఈ యొక్క ల్యాండ్ 9 లక్షల ఎకరాల్లో కూడా. ఇక మూడోది ఇమాంబాద్ అంటారు, లేకపోతే అసుర్షానా అంటారు. దీనిలో 17,000 ఆస్తులు ఉన్నాయి. మదర్సాలకి స్కూల్కి సంబంధించి ఒక 14,000 ఆస్తులు ఉన్నాయి. ఇక సమాధులు, దర్గాలు వీటికి సంబంధించి ఒక 30,000 ఎకరాలు ఉంది. ఇక వ్యాపార లావాదేవీలు ఒక 92,000 ఎకరాలు, వ్యవసాయ నిమిత్తం 1,400 ఎకరాల్లో మాత్రమే వ్యవసాయ సంబంధించినటువంటి లావాదేవీలు ఉన్నాయి. అంటే ఇదంతా కూడా లెక్కలు వేసిన తర్వాత తెలిసినటువంటి లెక్కలు అధికారికంగా పార్లమెంట్లో అమిత్ షా గారు ప్రవేశపెట్టిన లెక్కలు నేను మీకు ఇప్పుడు షేర్ చేసుకున్నాను. అంటే వక్ఫ్ యొక్క ఆస్తులు ఈ 9,50,000 ఎకరాలు ఎక్కడ ఉందో దీని మీద వక్ఫ్ బోర్డులో వాళ్ళే పెద్దలు. అంటే మొదట్లో ఏం చేశారంటే దీని మీద ఈ వక్ఫ్ ఆస్తుల మీద ఆ లోకల్గా ఉన్నటువంటి ఇమాములు ఆ పెద్దల అధికారులు ఉంటారు. ఇక రాజకీయ వ్యవస్థ అందులో ఎంటర్ అయ్యి వాళ్ళు పూర్తిగా గుత్తాధిపత్యాన్ని ఏర్పాటు చేసి దీని మీద ప్రభుత్వానికి ఎటువంటి అజమాయిషీ లేదు. అంతేకాకుండా ఒకవేళ ముస్లిం వ్యక్తులు ఎవరైనా సరే దాని మీద క్లెయిమ్ చేసుకునే అధికారం కూడా వాళ్ళకి లేకుండా చేశారు వాళ్ళు. అంటే వాళ్ళు గుత్తాధిపత్యం అంటే ఒక పేర్లల్ గవర్నమెంట్ మెయింటైన్ చేయడం అనమాట. వక్ఫ్ బోర్డు ఆస్తి అంటే ఇట్స్ ఎ పేర్లల్ గవర్నమెంట్, ఒక పేర్లల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా వాళ్ళు మెయింటైన్ చేసుకున్నది ఈ వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తి. ఈ వక్ఫ్ బోర్డు సంబంధించి ప్రధానంగా ఒక 7 సవరణలు అయితే చేయడం జరిగింది. అది చాలా ఇంపార్టెంట్ సవరణలు. ఆ 7 సవరణలు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను నాగరాజు గారు. డెఫినెట్గానే. ముందుగా ఈ వక్ఫ్ బోర్డ్ అని ఏదైతే వర్డ్ ఉందో ఈ యొక్క నేమ్ మార్చడం జరిగింది. దాన్ని ఏం చేశారంటే యునైటెడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2025 అని టోటల్గా ఈ ఇంతకుముందు వక్ఫ్ అన్నటువంటి ఏదైతే వర్డ్ ఉందో దాన్ని ఇంత ఫుల్ లెంగ్త్గా మార్చడం కూడా జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్, ఫస్ట్ సవరణ. రెండో సవరణ ఏంటంటే ఇంతకుముందు వక్ఫ్కి ల్యాండ్ రాసి ఇవ్వాలంటే ఎవరైనా రాసి ఇచ్చేసేవారు. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ 5 years పాటు ఇస్లాం మతం యొక్క సిద్ధాంతాలని పూర్తిగా ఆచరిస్తున్న వ్యక్తి మాత్రమే రాసివ్వడానికి అధికారం ఉంటుంది. అతను 5 సంవత్సరాల పాటు ముస్లిం యొక్క మత సిద్ధాంతాల్లో ఖురాన్ని ఆచరించిన విషయాలు ఆయన పూర్తిగా ఫాలో అయిన వ్యక్తి మాత్రమే ఈ యొక్క వక్ఫ్కి ఆస్తి రాసివ్వడానికి అర్హత కలిగి ఉంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్. అది కూడా అతని యొక్క సెల్ఫ్ ల్యాండ్ అయి ఉండాలి. అంటే అతను సెల్ఫ్ ఎక్వైర్ చేసిన ప్రాపర్టీ అయి ఉండండి. అది వారసత్వంగా సంక్రమిస్తున్న ప్రాపర్టీ కాకుండా అతని సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ మాత్రమే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఏం జరిగేదంటే ఒక వ్యక్తి ఫ్యామిలీ
వాళ్ళ కొడుకులకి ప్రాపర్టీ ఇచ్చిన తర్వాత అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేసి పంపించిన తర్వాత ఆ ప్రాపర్టీ అమ్మాయిలకు ఉండేది కాదు. కానీ ఏదైతే రీసెంట్‌గా మనకు వచ్చే హిందూ సెక్షన్ యాక్ట్ వారసత్వ హక్కు చట్టాలు ఉన్నాయో అదే మాదిరిగా ఆడపిల్లలకు కూడా అందులో ఆస్తి హక్కు ఎలా అయితే ఉందో ఆడపిల్లలకు కూడా ఆస్తి హక్కు ఇచ్చిన తర్వాత మిగిలిన ల్యాండ్ మాత్రమే వక్ఫ్‌కి చెందేటట్టుగా ఈ యొక్క సవరణ అయితే చేయడం జరిగింది. ఇది రెండో ప్రధానమైనది. ఇక మూడోది ఏంటంటే వక్ఫ్ హలాల్ ఔలత్ అంటారు. అంటే ఏంటంటే వారసులు చూసుకుండేవారు. అంటే ఈ యొక్క వక్ఫ్ ల్యాండ్ ఇంతకుముందు ల్యాండ్ ఇచ్చేటప్పుడు 2 రకాలుగా ఉండేది. అంటే ఏంటంటే ఈ యొక్క ప్రాపర్టీని ఆ ప్రాపర్టీ వక్ఫ్‌కి ఇచ్చేవారు. ఇచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన వారసులు దాన్ని మెయింటైన్ చేయడం ఒక పార్ట్ ఉండేది. వారసులు లేకుండా పూర్తిగా వక్ఫ్ బోర్డే సంబంధించి ఉండేది. ఈ ఎవరైతే వారసులు చూసుకుంటారో దాన్ని వక్ఫ్ హలాల్ ఔలత్ అంటారు దాన్ని. ఏదైతే ఈ ప్రాపర్టీని కూడా ఇచ్చేటప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఇవ్వడం కానీ దీనికి ఇవ్వడం కాకుండా దీనికంటే ఒక వ్యవస్థ, దానికి ఒక సిస్టమేటిక్ ఒక ఫార్మేట్ అన్నది అది దగ్గరలో ఉన్నటువంటి ఇంక నేను నెక్స్ట్ చెప్పబోయే సవరణ దీనికి అనుగుణంగా ఉంటుంది. సో ఇచ్చేటప్పుడు ఒక విశేష అధికారులు ఇచ్చేటప్పుడు వక్ఫ్ ఇచ్చేటప్పుడు కూడా డైరెక్ట్గా ఇచ్చేయడం లేకపోతే వారసుల్ని దానికి ఒక నామినీగా పెట్టడం కాకుండా అక్కడ కలెక్టర్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అంటే కలెక్టర్ దృష్టిలో తీసుకెళ్ళి కలెక్టర్కి పూర్తిగా విశేష అధికారులు వచ్చి కలెక్టర్ యాక్సెప్టెన్స్ ఇస్తే అప్పుడు మాత్రమే ఈ వక్ఫ్ ల్యాండ్కి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కలెక్టర్కి ఎటువంటి అధికారాలు కూడా ఉండేది కాదు నాగరాజు గారు. ఇక ఫోర్త్ పాయింట్ ఏంటంటే ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏ ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళ వారసులు లేరు, ఎవరు సంబంధించిన ఏ స్టేజ్ లేకపోతే మిగిలిన ఆస్తులు ఎలా అయితే ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తాయో, అంటే ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఒక ప్రాపర్టీకి క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అంటారు, క్లాస్ 1 లీగల్ హెయిర్స్ లేరండి, క్లాస్ 2 లీగల్ హెయిర్స్కి వెళ్తారు, క్లాస్ 2 లీగల్ కాగ్నెంట్స్ అంటారు. ఇవి ఎవ్వరూ లేరనుకోండి సిస్టమేటిక్గా, చివరిగా ఆ ప్రాపర్టీ ఎవరికి చెందుతుంది అంటే ఆ ప్రాపర్టీ కంప్లీట్గా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే హక్కును కూడా ఈ యొక్క చట్టం ద్వారా దీన్ని రూపకల్పన చేశారు. ఇది ఇక్కడ ప్రధానంగా ముస్లిం సోదరులకి నచ్చడం లేదు. అంటే ప్రభుత్వం యొక్క అజమాయిషీ ఎందుకు, ప్రభుత్వం ఇట్లా స్వాధీనం చేసుకుంటుంది, మా ముస్లిం మత పద్ధతిని ఇవాళ తప్పించి ప్రభుత్వానికి దీని మీద అజమాయిషీ అవసరం లేదు కదని చెప్పి ఈ 4వ సవరణకి ఎక్కువగా నెగిటివిటీ బాగా స్టార్ట్ అయింది నాగరాజు గారు. ఇంకొక సవరణ ఏంటంటే దీంతో పాటు జరిగింది, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే వీళ్ళ ఆస్తి వివరాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా 6 మంత్స్ టైం పెట్టి 6 మంత్స్లోగా ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే వక్ఫ్ బోర్డ్ అయినా లేకపోతే దానికి ఎవరైతే ఒక అధికారంగా కలిగి ఉన్నటువంటి వక్ఫ్ ఎవరైతే అథారిటీ డివిజన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్స్కి వచ్చి ఒక రిజిస్ట్రేషన్ అథారిటీ డిపార్ట్మెంట్ ఏదైతే మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ యాక్ట్ ఎలా ఉందో ఆ యాక్ట్ ప్రకారం ఎవరి ప్రాపర్టీ కొట్టుకుని ఇది వక్ఫ్ ల్యాండా కాదా అది రిజిస్ట్రేషన్ చేసేయమని చెప్పారు. టోటల్గా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కొనుగోలు అమ్మకాలు ఇవన్నీ కూడా ఎట్లయితే మనకి ట్రాన్స్పరెంట్గా ఈసీ అని ఎట్లయితే కనిపిస్తాయో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే టోటల్ ల్యాండ్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఇంక్లూడింగ్ సర్వే నెంబర్స్ అన్నీ కూడా కల్పిస్తూ ఏదైతే వక్ఫ్ రిలేటెడ్ ల్యాండ్ ఉంటే ఆ వక్ఫ్ రిలేటెడ్ ల్యాండ్గా కనిపించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, దేవాదాయ ధర్మాదాయ శాఖ ల్యాండ్స్ ఉంటాయి, అవి ఎప్పుడైతే స్ట్రీమ్ లైన్ చేసుకున్నారో భారతదేశంలో చాలా చోట్ల 90% ఆఫ్ ఎండోమెంట్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉంటాయో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కనిపిస్తాయి. అదేవిధంగా వక్ఫ్కు సంబంధించిన ల్యాండ్స్ ఎక్కడ కూడా ఇప్పటివరకు ఎక్కడ కూడా ఈవెన్ ఒక స్క్వేర్ యార్డ్ కూడా మీకు ఎక్కడ గవర్నమెంట్ రికార్డ్స్లో కనిపించదు. కానీ ఈ సవరణ చేయడం ద్వారా ఏం తెలిసిందంటే టోటల్ ల్యాండ్ ఎంతైతే ఉందో దేశవ్యాప్తంగా ఏ ఊర్లో ఏ గ్రామంలో ఎట్లా ఎంత ఉందో టోటల్ ల్యాండ్ కూడా వక్ఫ్కు సంబంధించినటువంటి ఒక సిస్టమ్ కనిపించమని చెప్పి నమోదు చేయమని గవర్నమెంట్ ఒక సవరణ తీసుకొచ్చారు. ఇందులో ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే దీనికి సంబంధించి వక్ఫ్ బోర్డులో ఇంతకుముందు స్త్రీలకు ప్రవేశం ఉండేది కాదు, ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ అయినా సరే. కానీ బాడీ మెంబర్ ఆఫ్ బోర్డు ఉందో ఆ బాడీలో స్త్రీలకు కూడా ప్రవేశం చేశారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఒక్క స్త్రీలకే కాకుండా నాన్ ముస్లిమ్స్ కూడా ఆ బోర్డులో మెంబర్షిప్ ఇవ్వాలి అట్లీస్ట్ అని చెప్పి ఒక సవరణ తీసుకొచ్చారు. ఎందుకు సవరణ తీసుకొచ్చారంటే వీళ్ళ 1995లో యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఏ ప్రాపర్టీ అని చూపించి ఇది సంబంధించిన వక్ఫ్ ల్యాండ్ అంటే ఇమీడియట్గా ఎట్లయితే ఆ ల్యాండ్ని తీసుకొచ్చి వక్ఫ్లో ఎట్లా కలుపుకుంటారో ఇక్కడ నాన్ ముస్లిమ్స్ ఇందులో ఉండేటప్పుడు కూడా అది క్రిస్టియన్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, ఇతరత్ర జైన్స్, బుద్ధిస్టులు ఎవరైనా సరే ఇక్కడ ఈ నాన్ ముస్లిమ్స్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చేటప్పుడు నిజాలు అనేది కేవలం ముస్లిమ్స్ మత పద్ధతులు ఉండేటప్పుడు ఏమైందంటే అది టోటల్గా మాదే ల్యాండ్ అని చెప్పి ఒక ఇనానిమస్గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నాన్ ముస్లిమ్స్ కూడా ఆ యొక్క బోర్డులో మెంబర్స్ ఉండగలిగితే ఇది నాన్ ముస్లిమ్స్ కూడా ఉండేటప్పుడు ఏమైందంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఉండే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఇద్దరు నాన్ ముస్లిమ్స్ని కూడా ఆ బోర్డు మెంబర్షిప్లో ఉండేటట్టుగా ఒక సవరణ తీసుకొచ్చారు. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అత్యంత ప్రధానమైనది కీలకమైనటువంటి సవరణ దీని మీద దేశవ్యాప్తంగా ఏదైతే మన ముస్లిం సోదరులు 2 పాయింట్స్ మీద చెప్పాను, ఇందాక ఒక పాయింట్ చెప్పాను, ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డు మొత్తానికి కూడా కమిషనర్ ఒక్కడికే పూర్తి అధికారాలు కాకుండా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా అధికారులు ఇవ్వడం జరిగింది. అంటే కమిషనర్ ఈజ్ నాట్ ఓన్లీ టోటల్ ఫైనల్ అథారిటీ కాదు, కలెక్టర్కి కూడా విశేష అధికారులు ఇవ్వడం జరిగింది. అంటే అది దాని గురించి ఆ యొక్క ప్రాపర్టీ దీనికి సంబంధించిందా కాదా ఈ వివరాలన్నీ తెలియాలంటే కలెక్టర్ గారికి దీన్ని పూర్తిగా అంటే ఎవరైనా ఒక పలానా ప్రాపర్టీ ఇది వక్ఫ్ ల్యాండ్ అనుకునేటప్పుడు మన కలెక్టర్ గారికి కూడా ఒక ఇంటిమేట్ చేసి దీని మీద నిజాలు
విచారణ కమిటీ కానీ లేకపోతే నిజానిజాలు తెలుసుకోవడం కోసం చెప్పి కలెక్టర్ గారిని కూడా అప్రోచ్ అవకాశం అనేది ఈ యొక్క సవరణ బిల్ ద్వారా ఏర్పడింది. ఇంతకుముందు కలెక్టర్కి అసలు రైట్స్ కూడా లేవు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి డిస్ట్రిక్ట్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ అయినప్పటికీ కూడా దాని మీద పూర్తి అధికారులు ఏవి కూడా కలెక్టర్ గారికి ఒక 1 పాయింట్ కూడా ఇక్కడ లేదు వక్ఫ్ బోర్డు మీద. కానీ ఈ సవరణలో ఏం జరిగిందంటే కలెక్టర్ గారికి విశేషణ అధికారులు కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి. ఇది కాకుండా ప్రధానంగా ఇదండి ఎందుకు ఈ యొక్క ఇనిషియేటివ్గా తీసుకున్నారంటే ఒక కారణం ఏంటంటే ఇన్ని సవరణలు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 7 సవరణలు ఎందుకు తీసుకొచ్చారంటే తమిళనాడులో ఒక గ్రామంలో సుమారుగా 30,000 ఎకరాలు ఉంటే వక్ఫ్ బోర్డు సంస్థ ఏం చేసిందంటే ఈ ప్రాపర్టీ మొత్తం మాదే అని చెప్పి ఎంటైర్ ఆ గ్రామానికి సంబంధించిన మొత్తం గ్రామాన్ని మొత్తం కూడా వక్ఫ్ బోర్డులో కలిపేసుకున్నారు. ఇది ఒక 4 years బ్యాక్ జరిగిన సంఘటన ఇది. దాని మీద ఇప్పటికి కూడా సుప్రీంకోర్టు వరకు వాదోపవాదాలు జరుగుతున్నాయి. బట్ ఈ యాక్ట్ ఎప్పుడైతే కఠినంగా ఉందో కోర్టులు కూడా ఈ యాక్ట్ని ఇంపోజ్ చేసే పనిలో ఉంటే తప్పించి యాక్ట్కి అంటే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో చేసిన చట్టాలకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చే అవకాశం సుప్రీంకోర్టు కూడా లేదు. కొన్ని సందర్భాల్లో జడ్జిమెంట్స్ ఇస్తాయి కానీ తీర్పులు మాత్రం ఇచ్చేటప్పుడు యాక్ట్కి అనుకూలంగా ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఈరోజు తమిళనాడులో ఆ గ్రామం మొత్తం కూడా వక్ఫ్ బోర్డులో కలిసిపోవడం వల్ల ఇటువంటి రాబోయే రోజుల్లో మిగిలిన చోట్ల జరిగే అవకాశం ఉంటుందని చెప్పి ఒక పారదర్శకత ఒక ట్రాన్స్పరెన్సీ అన్ని చోట్ల ఉండాలి. ముఖ్యంగా ఈ భూముల విషయంలో ముస్లింలు ఈరోజు కూడా దేశవ్యాప్తంగా మనం చూసినట్లయితే ఇప్పటికి కూడా అణగారిన వర్గాలు ఎంత దారుణంగా ఈరోజు వాళ్ళకి వితంతువులు కావచ్చు ఫుడ్ ఎడ్యుకేషన్ విషయంలో చాలా అణగారు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఒక స్టేటస్ తీసుకొచ్చే ఉద్దేశంతో ఈరోజు భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని మేము తీసుకొస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నాగరాజు గారు, ముఖ్యంగా మనం ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళాం అనుకోండి, గిరిజనులకు ప్రత్యేక విశేష అధికారులు అంటే ట్రైబల్ యాక్ట్స్ ఉంటాయి. కానీ ఎంత దారుణం అంటే ఈవెన్ దో ట్రైబల్ ల్యాండ్స్ని కూడా అంటే గిరిజనుల హక్కులు ఏదైతే కొండ ప్రాంతంలో ట్రైబల్స్ ఉన్నటువంటి హక్కులు కూడా ఈవెన్ ట్రైబల్ యాక్ట్కి వ్యతిరేకంగా కూడా ఈవెన్ వక్ఫ్ బోర్డు పొరపాటున ఆ ట్రైబల్ ల్యాండ్ మాదంటే కూడా గిరిజనులకు ఉన్నటువంటి ఆ హక్కులు కూడా కలరాసినటువంటి చట్టం ఈ వక్ఫ్ బోర్డు యొక్క చట్టం ఇది. అంటే ఇప్పటివరకు గిరిజనులు అంటే ఆ గిరిపుత్రులు కాబట్టి వాళ్ళకు ఒక హక్కులు ఉంటాయి ప్రత్యేకంగా. ఎందుకంటే అక్కడ వేరే వాళ్ళ పర్చేజింగ్ కానీ కొండ అమ్మడం కుదరదు, దానికి సంబంధించి ఒక రక్షణ చట్టం ఉంది. కానీ గిరిజన చట్టాలు అంటే గిరిజన యొక్క ల్యాండ్స్ విషయంలో కూడా వాళ్ళ ల్యాండ్స్లో కూడా ఎంటర్ అయిపోయే హక్కు ఈ యొక్క చట్టాన్ని కల్పించడం జరిగింది, ఈ యొక్క వక్ఫ్ బోర్డు చట్టం. అందుకే దాన్ని కూడా సవరణ చేశారు. ఇకపోతే షియా ముస్లిమ్స్ అని సున్నీ ముస్లిమ్స్ అని ఈ తెగలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా చాలా వివరాలు ఉంటాయి. వాటిని మరొక వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. నాగరాజు గారు, ఈ యాక్ట్ మొత్తం మీరు వినుంటారు కదా, మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఎందుకంటే భారతదేశం అంటే వసుదైన కుటుంబం అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాము. అలాంటి దేశం మంది కొంతమందికి వన్ సైడ్గా కూడా కనిపించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ అభిప్రాయం ఏదున్నా సరే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఫర్దర్గా వీటికి సంబంధించినటువంటి వాటిల్లో కొన్ని వీడియోస్ క్లారిటీగా మాట్లాడుకుంటూ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.